హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పోటీ పరీక్షలు ఎక్కువగా అడిగే ముఖ్యమైన రోజుల గురించి. ఈరోజు మనం జూన్ నెల యొక్క ఇంపార్టెంట్ డేస్ మనం కవర్ చేస్తున్నాం. ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెల యొక్క ఇంపార్టెంట్ వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ప్రకృతి రక్షణకు ప్రాధాన్యత ఇవ్వటం, పర్యావరణం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, పర్యావరణ కాలుష్యాలను తగ్గించడం కోసం మనం చేయవలసిన పనుల గురించి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వాలు దీనికోసం కృషి చేస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాయి. జూన్ 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా మనం జరుపుకుంటాం. ఆహార భద్రతకు సంబంధించిన ప్రమాదాల గురించి, అవి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశంగా జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ జరుపుతూ ఉన్నాయి. జూన్ 8న వరల్డ్ ఓషన్స్ డేగా మనం జరుపుకుంటాం. మానవుడి జీవితంలో సముద్రాలు పాత్ర మరియు వాటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా దీన్ని జరుపుకుంటూ ఉన్నాం. మన భూమి మీద ఉన్న ఆక్సిజన్లో చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ కన్నా సముద్రాల నుండి వచ్చే ఆక్సిజన్ శాతమే ఎక్కువ. జూన్ 12న వరల్డ్ యాంటీ చైల్డ్ లేబర్ డేగా మనం జరుపుకుంటాము. బాల కార్మికుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నది. జూన్ 14న వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా మనం జరుపుకుంటాం. రక్తదానం చేసేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు రక్తదానం చేసే విధానంలో ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా దీన్ని జరుపుకుంటూ వస్తున్నాం. 1901లో క్లారెన్స్ అనే వ్యక్తి రక్తాన్ని వర్గీకరించారు. ఈయన జయంతినే మనం వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. వరల్డ్ ఫాదర్స్ డేని థర్డ్ సండే ఆఫ్ జూన్లో మనం జరుపుకుంటాం. నానంటే బాధ్యత, నవమాసాలు మోసిన తల్లి రుణం తీర్చుకోలేనిది. అదేవిధంగా మన జీవితంలో మన గెలుపోవడంలో తోడు ఉండే వ్యక్తి గురించి ఒక రోజున మనం అంకితం ఇవ్వడం జరిగింది. జూన్ 21న వరల్డ్ మ్యూజిక్ డేగా మనం జరుపుకుంటాం. సంగీతం మానవ సర్వసామాన్య భాష. ప్రపంచంలో ఎలాంటి హద్దులు లేకుండా స్వార్థ వ్యవహారం చేసేదే సంగీతం. రాతి యుగం నుండి కంప్యూటర్ యుగం దాకా కూడా సంగీతం రాజ్యం వెళ్తుంది అనేదే అక్షర సత్యం. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా కూడా జరుపుకుంటాం. యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రజల్లోని ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 27, 2014లో దీని గురించి ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన చేశారు. జూన్ 23న ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డేగా మనం జరుపుకుంటాం. ఈ రోజున అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాపించిన సందర్భంగా జరుపుకుంటాం. క్రీడలు మానవుడి జీవితంలో ఒక భాగమని చాటి చెప్పడమే ముఖ్య ఉద్దేశంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దీన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.